చాలా పొద్దు. ఏడుపు వచ్చేస్తుంది, నాకేం చాలా అర్థం కావట్లేదు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కెనేడియన్ హాస్పిట. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో కెనడాకి రిలేటెడ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా నేను ఇండియా వెళ్ళాను అనమాట. సో ఇది వచ్చేసరికి పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దోహా టు మాంట్రియల్ చెప్తాను. ఇప్పుడే బోర్డింగ్ కూడా అయిపోయింది అండ్ నా లగేజ్ తీసేసుకున్నాను. అదే నా చిన్న ట్రాలీ కూడా తీసేసుకున్నాను అనమాట. డ్యూటీ ఫ్రీ కవర్ ఉంది కదా, అందుకని అనుకుంటా. సో నేను ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నా. నాకు పీరియడ్స్ వచ్చాయి. ఎంత నా బ్యాడ్ లక్ ఎప్పుడు నా చుట్టూనే ఉంటుంది అనుకుంటా. ఏడుపు వచ్చేస్తుంది, నాకేం చాలా అర్థం కావట్లేదు. ఒక పక్కన స్టమక్ పెయిన్ దారుణంగా ఉంది. చెప్పలేదు, ఇంకేం చేస్తాను ఒకసారి అంతే. ఏం జరిగిందో మన మంచిగా. It's time to go. Okay, good morning. The ticket will be dispatched to the right. Okay, thank you. Hi, I'm doing good. How are you? I'm good. How are you? Yeah, I'm doing good. సో ఈ ఫ్లైట్ వచ్చేసరికి దోహా టు మాంట్రియల్ అనమాట, వయా ఖతార్. సో నేను ఫ్లైట్ ఎక్కంగానే నా సీట్ చూసుకున్నా. ఇంకా లగేజ్ అంతా పైన పెట్టేసి నా సీట్లోకి వచ్చేసాను. సో ఇక్కడ ఖతార్ వాళ్ళది హెడ్సెట్ ఇచ్చారనమాట. అలానే ఒక బుజ్జి పిల్లో అండ్ బ్లాంకెట్ కూడా ఇచ్చారు. ఇంకా ఇయర్ ప్లగ్స్ ప్రొవైడ్ చేశారు, బ్రష్ ఒకటి ఇచ్చారు, పేస్ట్ ఇచ్చారు, చాలా బుజ్జి పేస్ట్ అనమాట. అలానే స్లీప్ మాస్క్ అండ్ సాక్సెస్ కూడా ఇచ్చారు. ఫ్లైట్ అయితే రైట్ టైంకి స్టార్ట్ అయిపోయింది. సో మాంట్రియల్కి ఆల్మోస్ట్ అరౌండ్ 2:30 అలా దిగుతాను అనుకుంటున్నాను. నేను ఏ ఫ్లైట్ ఎక్కినా ఫస్ట్ అయితే మూవీ పెట్టేసుకుంటాను. సో కొంచెం డైవర్షన్లా ఉంటుందని చెప్పేసి, ఎక్స్పెషల్గా టేక్ ఆఫ్ టైంలో. బాగా టయర్డ్గా ఉంది, బాగా నిద్ర వస్తుంది అనమాట. ఒక్కసారి రన్వే మీద చూడండి, ఎన్ని ఫ్లైట్స్ టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాయో. ప్యారలల్గా 2 ఉన్నాయి అనమాట. అసలు నేను షాక్ అయ్యాను. ఒకటి కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వెంటనే టేక్ ఆఫ్ అవుతుంటే భలే అనిపించింది. మీకు ఎవరికైనా ఇయర్ పెయిన్ ఉంటే కనుక టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ చేస్తూ ఉంటే ఏంటంటే ప్రెషర్ డిఫరెన్స్ వల్ల మనకి ఇయర్ పెయిన్ అంత ఎక్కువ రాదనమాట. సో ఒకసారి అలా ట్రై చేయండి. ఏదో ఒక తెలుగు మూవీ పెట్టుకున్నాను, అస్సలు ఇంట్రెస్టింగ్గా లేదనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసా. ఇంకేమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి మొత్తం చూసా, కానీ నాకేం పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సరే అని చెప్పేసి ఇంకా 3D డిజైన్ ఓపెన్ చేసి ఇందులో మనకి మ్యాప్, లైక్ ఫ్లైట్ ఎలా వెళ్తుంది, పాత్ ఏంటి, ఇలా క్లియర్గా అన్నీ చూపిస్తాడనమాట. సో ఇంకా అలా మొత్తం చెక్ చేసుకుంటా ఉన్నా కొంతసేపు. లాంగ్ ఫ్లైట్స్ అయితే నేను మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే విండో సీట్ అనమాట. ఎందుకంటే ఏరియల్ వ్యూ చూడొచ్చు, కొంచెం డైవర్షన్కి యూజ్ అవుతుంది. అండ్ లాంగ్ ఫ్లైట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 13 to 14 hours ఉంటాయి కదా. ఈవెన్ దో వాష్రూమ్కి వెళ్ళాలి అంటే 2 persons దాటుకుని వెళ్ళాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ నాకు ఎందుకో విండో సీటే ప్రిఫరబుల్గా అనిపిస్తుంది అనమాట. ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, కామ్గా ఉంటుంది, పైగా వ్యూ చూడొచ్చు. ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక 1/2 hour to 1 hourలో ఓన్లీ కొండలు కనిపించాయి. కానీ ఒక 2 to 3 hours పాస్ అయ్యాక కొండల మీద అంతా స్నో కనిపించింది అనమాట. అసలు భలే ఉంది, క్యూట్గా. అంటే అలా వైట్ వైట్ స్నో కనిపిస్తూ ఆ కొండలు చాలా బాగుంది. నాకు అంటే ఇలా ఏరియల్ వ్యూ చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట, అది కూడా విత్ స్నో. నాకు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో, చాలా అంటే చాలా క్రేజీగా ఉండింది. ఏరియల్ వ్యూ వల్లనే నేను చాలా డైవర్ట్ అయ్యాను, లేదంటే నాకు చాలా బాధగా ఉందనమాట. ఆల్మోస్ట్ 2.5 months ఇండియాలో ఉండి మళ్ళీ బ్యాక్ నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేయాలి అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది.
ఇంకా ఈలోపు లంచ్ టైమ్ అయిపోయిందనమాట. సో, లంచ్‌లోకి వచ్చేసరికి నేను ఈరోజు నాన్ వెజ్ తీసుకున్నా. సో, ఒక నాన్ వెజ్ మీల్ బాక్స్ ఇచ్చారు. అలానే ఒక చిన్న ఫ్రూట్ బౌల్ ఇచ్చారు. యోగర్ట్ ఇచ్చారు. ఇక్కడ మ్యాంగో జ్యూస్ అయితే నాకు బాగా నచ్చింది గైస్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఖతార్ త్రూ వెళ్తే పక్కా మ్యాంగో జ్యూస్ మాత్రం ట్రై చేయండి. ఈ బన్ ఎందుకిస్తారో నాకు తెలీదు గానీ, ప్రతి మీల్‌లో బన్ మాత్రం కామన్‌గా వస్తది. నాకదొక్కటి అస్సలు నచ్చదనమాట. నేను ఇప్పటివరకు ట్రావెల్ చేసిన ఫ్లైట్స్‌లో ఆల్మోస్ట్ కట్లరీ వచ్చేసరికి ప్లాస్టిక్ స్పూన్ అండ్ నైఫ్ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్టీల్ కట్లరీ ఇచ్చారనమాట. నాకెంత లైక్ చాలా హ్యాపీగా అనిపించింది. క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది. ఖచ్చితంగా అంటే చాలా తక్కువ వచ్చింది అనమాట. బట్ యా ఫ్లైట్ కాబట్టి కానీ టేస్ట్ చాలా చికెన్ చాలా బాగుంది. చాలా ఫ్లేవర్ఫుల్ బాగుంది. బాగుంది. ఫుడ్ అయితే మాత్రం చాలా బావుంది. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉందనమాట. కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ అనిపించింది. బట్ కర్రీ మాత్రం చాలా బావుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ బీన్స్ కూడా ఇచ్చాడనమాట. కర్రీ కర్రీ క్వాంటిటీ డబుల్ ఇచ్చాడు రైస్ కన్నా. రైస్ అయితే చాలా తక్కువ ఇచ్చాడు అనమాట. నాకు కతార్ ఎయిర్వేస్‌లో బాగా నచ్చిందేంటంటే ఫ్రీ వైఫై. సో, వైఫై వచ్చేసరికి ఆల్మోస్ట్ నేను ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు వచ్చిందనమాట. మధ్యలో ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ డిస్టర్బ్ అయింది గానీ, ఇంకా మిగతా అంతసేపు వచ్చింది. అండ్ ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ కాదు, వీడియో కాల్స్ కూడా అనమాట. సో, ఎంత క్లియర్‌గా వీడియో కాల్ వచ్చిందంటే చాలా అంటే చాలా క్లియర్‌గా వచ్చింది. నేను అంటే చాలా లోగా ఉన్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 ½ మంత్స్ ఉన్నానని చెప్పాను గదా! సో, వెళ్ళాలి అని లేదనమాట. అస్సలంటే అసలు లేదు. కాకపోతే వీడియో కాల్ ఉండడం వల్ల నేను మా పేరెంట్స్‌తో మోస్ట్‌లీ 8 అవర్స్ వరకు వీడియో కాల్‌లోనే ఉన్నా. సో, అందరితోనూ మాట్లాడుతూ ఉన్నా. నేను మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువ రాలేదనమాట. సో, ఫర్ ష్యూర్ మీరు కతార్‌కి ట్రై చేస్తే గనక ఫ్రీ వైఫైకి కనెక్ట్ అవ్వండి. వాష్‌రూమ్‌లో ఏమేమున్నాయో చూపిస్తాను. సో, ఫస్ట్ వచ్చేసరికి చిన్న పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసేలాగా ఒక చిన్న టేబుల్ ఇచ్చాడనమాట. డ్రెస్సో, డైపర్ చేంజ్ చేయొచ్చు. ఈజీగా ఉంటది. మనం ఇలా కిందకి లాగితే అదొస్తది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ నార్మల్‌గా పెట్టేయొచ్చనమాట. సో, దాని పక్కనే ఫ్లష్ బటన్ వచ్చింది. కిందేమో వెట్ టిష్యూస్ ఉన్నాయి. అలాగే డ్రై టిష్యూస్ కూడా ఉన్నాయి. ఇంకా మనం యూజ్ చేసిన టిష్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ కింద గార్బేజ్‌లో సైడ్‌కి ఒక గార్బేజ్ బిన్ ఇస్తాడు. ఆ బిన్‌లో పడేయొచ్చనమాట. ఇంకా షింక్‌లో వచ్చేసరికి బోత్ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ 2 సెటప్స్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ హ్యాండ్ సోప్ కూడా ఉంటుంది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి. అండ్ మేబీ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే గనుక వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి. ఇక్కడ ఒక బుజ్జి హ్యాంగర్ కూడా ఉంటుందనమాట. అండ్ లాక్ అండ్ అన్‌లాక్ చేయాలంటే అక్కడ మనకి కనిపిస్తది. ఏది లాక్, ఎటు అన్‌లాక్ అని చెప్పి. నాకెందుకో బాగా ఆకలేసింది. సో, ఇంకా నేను బిస్కెట్స్ తెచ్చుకున్నాను అనమాట. మీరెవరైనా కోరికోల్ మీద నుంచి వెళ్తే సో, కార్నర్‌లో బస్ స్టాప్ దగ్గర ఒక బేకరీ షాప్ ఉంది. బెంగుళూరు అయ్యంగార్ బేకరీ అని చెప్పేసి. అందులో బిస్కెట్స్ ఉన్నాయి గైస్. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. నేను ఫస్ట్ టైం అప్పుడే ట్రై చేయడం. సో, నా పక్కన వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు కూడా చాలా బాగున్నాయని చెప్పారు. పైగా వాళ్ళిద్దరు ఇండియన్స్ కాదనమాట. వేరే కంట్రీ వాళ్ళు. సో, ఇవ్వంగానే ఇండియన్ బిస్కెట్స్ అంటే వావ్ ఇట్ టేస్ట్ సో గుడ్ అని చెప్పారు. ఇంకా తీసుకున్నారు కూడా. చాలా బాగా అనిపించింది. ఈ లోపు స్నాక్ ఇచ్చారనమాట. స్నాక్‌లోకి వచ్చేసరికి వెజిటేబుల్ పఫ్ లాంటిది ఒకటి ఇచ్చారు. దాంతో పాటు నేను స్ప్రైట్ కూడా తీసుకున్నా. పఫ్ అయితే చాలా బాగుంది. నేను వెజిటేరియన్ తీసుకున్నా. సో, ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుందనమాట. నాన్ వెజ్ అడిగాను కానీ నాన్ వెజ్ అయిపోయిందంట. సో, అందుకని చెప్పేసి ఇంకా వెజ్ ఇచ్చాననమాట. సో, వెజ్ కదా బాగోదేమో అనుకున్నా. బట్ చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉందనమాట. యాక్చువల్‌గా చాలా బాగుంది. క్యారెట్, ఐ గెస్ ఆనియన్, పొటాటో అనుకుంటా. బాగుంది.
ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చింది. దాంతో పాటు మనం ట్యాప్ చేయొచ్చనమాట. సో, వైఫైది గూడా వచ్చింది. దాని కింద వచ్చేసరికి ఒక చిన్న టేబుల్ సెటప్ వచ్చింది. మనం ఫుడ్ పెట్టుకోవడానికి, అలానే డ్రింక్ పెట్టుకోవడానికి, గ్లాస్ పెట్టుకునేలాగా కూడా వచ్చిందనమాట. సో, కొంచెం కన్వీనియంట్‌గా, ఈజీగా ఉండడాని కోసం. సో, అది సంగతి. మోస్ట్‌లీ అన్ని ఫ్లైట్స్‌లో ఇలానే ఉంటాయి. కాపోతే ఎవరికైనా తెలియని వాళ్ళు చూస్తే గనుక వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నా. సో, కిందేమో ఇలా హోల్డర్‌లా ఉంటది. అందులో నేను ఐప్యాడ్, మిగతా లైక్ వాటర్ బాటిల్ అన్నీ కూడా అందులో పెట్టేసాను. బయట వ్యూ చూసారా గైస్? మంచిగా కొండలు సేమ్ హిమాలయాలా అనిపిస్తుంది గదా! నాకైతే ఎంత నచ్చిందో. అలా చూస్తూనే ఉన్నాననమాట నా ట్రావెల్ అంతా కూడా. సో, ఇదొచ్చేసరికి గ్రీన్‌లాండ్స్. అదే ట్రంప్ ఆక్రమించేద్దాం అనుకుంటున్న గ్రీన్‌లాండ్స్ ఇవే. నాకైతే వ్యూ చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీరైతే వ్యూని ఎంజాయ్ చేయండి. మొత్తం స్నోనే ఉండిందనమాట. కింద లేక్ కూడా లిటరల్‌గా ఫ్రోజ్ అయిపోయింది. అంత స్నో ఉంది. చాలా బావుంది. చాలా చాలా లైవ్‌గా చూస్తే ఏదో ఒక స్వర్గం చూసినట్టు అనిపించింది. అంత బావుందనమాట. నాకు డైవర్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. ఐ వాస్ సో లోన్లీ అనమాట. ఎంత డైవర్ట్ చేసుకున్నా నా వల్ల అవ్వలేదు. పైగా మా పేరెంట్స్‌తో కాల్‌లోనే ఉన్నాను వైఫై వల్ల. బట్ స్టిల్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ ఉండిపోయాను గదా! అండ్ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ కెనడా నేను ఒక్కదాన్నే ఉండాలి అనేసరికి చాలా లోన్లీగా అనిపించింది. బట్ ఇట్ టేక్స్ టైమ్. మేబీ ఒక ఫ్యూ డేస్ అయితే ఇట్లానే అనిపించిద్ది అనుకుంటా. బట్ అడ్జస్ట్ అయిపోతా. కింద కనిపిస్తుంది కదా! అదంతా లేక్ అనమాట. లేక్ చూసారా? మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. దేవుడా! ఇప్పుడు మ్యాప్‌లో కనిపించేదంతా కూడా గ్రీన్‌లాండ్స్. ఇంకా ఆల్మోస్ట్ కెనడాకి దగ్గరలో ఉన్నాం గైస్. ఈలోపు మనకి డిన్నర్ కూడా వచ్చేసింది. సో, డిన్నర్‌లోకైతే ఒక సాలడ్ అండ్ బన్ యాజ్ యూజువల్‌గా బన్ కూడా వచ్చేసింది. అండ్ డిజర్ట్ ఒకటొచ్చింది. అండ్ రైస్ బౌల్ వచ్చిందనమాట. ఈరోజు నేను వెజ్ తీసుకున్నా. ఇంకా మెయిన్ కోర్స్‌లోకొచ్చేసరికి 2 కర్రీస్ ఇచ్చారు. ఒకటేమో పన్నీర్ బటర్ మసాలా, ఇంకొకటేమో గ్రీన్ వెజ్జీస్ కర్రీ ఒకటి ఇచ్చారనమాట. ఇంకెప్పుడు మ్యాంగోనే ట్రై చేస్తున్నా కదా అని చెప్పేసి ఇప్పుడు ఆరెంజ్ తీసుకున్నా. చాలా పుల్లగుంది. బాగా పుల్లగా ఉంది. పెద్ద చికెన్ అమ్మస్ విత్ చిక్కీస్. కబాబ్ నాకు ఫుడ్ ఆప్షన్స్ ఓకేగా అనిపించింది. ఎమిరేట్స్ వెళ్ళిన దాంట్లో ఎమిరేట్స్ ఇస్ ద బెస్ట్ అయితే. బయట వ్యూ అయితే అద్దరిపోయింది. అంత బాగుంది. బయట వ్యూ చూసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ తిన్నాననమాట. లిటరల్‌గా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే బయట వ్యూ చాలా బాగుంది కాబట్టి. బయటగా పన్నీర్ విత్ వెజిటేబుల్ రైస్ ఇచ్చారు. పులావ్ రైస్ లాగా. కొంచెం హాట్ ఉంది. ఇప్పుడు మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీ కూడా పన్నీర్ బాగుంది. కొంచెం పన్నీర్ సాల్ట్ తగ్గిందని కొంచెం బాగుంది. బయట వ్యూ చూస్తూ వేడిగా ఫుడ్ తింటుంటే ఎంత బాగుంది. అదిరిపోయింది అనమాట.
బయట వ్యూ చాలా బాగుంది కదా. డిజర్ట్ మీద బాగా ఎక్కువ హోప్ పెట్టుకున్నా. ఎందుకంటే చూడడానికి మాత్రం చాలా బావుంది. కాకపోతే మరీ అంత నేను ఎక్స్‌పెక్ట్ చేసినంతయితే ఏం లేదు. యావరేజ్‌గా అనిపించింది. మ్యాంగో జ్యూస్ అయితే నేను అడుగుతానే ఉన్నాను. వాళ్ళు ఇస్తానే ఉన్నారు. అన్ని సార్లు అడిగాననమాట. నాకు చాలా నచ్చింది. సో, యూ మస్ట్ ట్రై గైస్. ఆల్మోస్ట్ మనం మాంట్రియాల్‌కొచ్చేసాము. కింద ఇల్లులు కనిపిస్తున్నాయా? అదే మాంట్రియాల్ అనమాట. కానీ స్నో చూసారా ఎంత పడిందో. వామ్మో! ఇప్పుడు మనకి చలి గట్టిగా ఉంటదనుకుంటా. నేను చెప్పులేసుకున్నాను. నా దగ్గర జాకెట్ కూడా లేదు. ఏం చేయాలో మరి. అక్కడ వాటర్ కనిపిస్తున్నాయా? అది లేక్. అది హాఫ్ లేక్ ఆల్మోస్ట్ ఫ్రోజ్ అయిపోయింది. ఇంకొక హాఫే వాటర్ కనిపిస్తున్నాయి. కింద హైవే చూసిన హౌసెస్ కూడా ఆల్మోస్ట్ స్నో పడిందనమాట. ఈసారి వింటర్‌కి దారుణంగా స్నో స్టార్మ్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ టు బ్యాక్ టెంపరేచర్స్ డ్రాప్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో, నేనేమో అంత ఎక్కువేం ఉండదు కదా అన్నట్టు చెప్పులేసుకొని జాకెట్ కూడా లేకుండా వచ్చేసాను. ఇప్పుడు చూడాలి బయటికెళ్ళేటప్పుడు తెలిసిద్ది నాకు గట్టిగా. Please remain seated with your seatbelt fastened until the aircraft has completely stopped and the seatbelt sign is switched off. Please take care when opening overhead. ఇక్కడ మాంట్రియాల్‌లో డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కి కనెక్ట్ చేయరంట. సో, మనం ఇప్పుడు బస్ ఎక్కాలనమాట. బస్‌లోంచి ఎయిర్‌పోర్ట్ దగ్గర దింపుతారు. మనం అలా లోపలికెళ్ళాలి. మొత్తానికి బస్సయితే ఎక్కేసాను. నాకెందుకో గానీ మాంట్రియాల్‌కొస్తే ఏదో కొత్త ప్రపంచానికి లేదా వింత ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తది. ఈరోజు కూడా అన్నీ వింత వింతగా జరుగుతున్నాయన్నమాట. ఏమీ నేను అనుకున్నది జరగట్లేదు. సో, అక్కడ కనిపిస్తుంది కదా! బుజ్జి సైజ్ బస్సు 187 అని చెప్పేసి. అదొచ్చేసరికి బస్ అనమాట. సో, అది పైకి కిందకి మూవ్ అవుతుంది. అండ్ ఏదైతే ఇది ప్లేన్ ఉంది కదా! ఆ ఎనకాల డోర్ ఉంది చూడండి. ఆ డోర్ దగ్గరికి ఇది కొంచెం పైకి లెగిస్తే ఆ డోర్‌లోంచి డైరెక్ట్‌గా మన బస్ ఎక్కేసిన తర్వాత బస్ మళ్ళీ కిందకి వచ్చి ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్తుందనమాట. కొంచెం వింతగా అనిపించింది. మేము మాంట్రియాల్‌కి వచ్చాం. ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ టొరంటోకి వెళ్ళాలనుకుంటా. సో, నేను మాంట్రియాల్ ఎందుకు బుక్ చేసుకున్నానంటే నేను నా ఫస్ట్ ఫ్లైట్ డిసెంబర్ 26కి చేసుకున్నాను అనమాట. కాకపోతే ఏమైంది, ఫస్ట్ ఫ్లైట్ నేను డిసెంబర్ 26కి బుక్ చేసుకున్నా. అది డైరెక్ట్ నాకు టొరంటోకి దొరికేసింది. త్రూ కతారే అది కూడా. సో, రెండు అంటే హైదరాబాద్ టు దోహా కూడా కతారే, దోహా టు టొరంటో కూడా కతారే దొరికింది. తర్వాత నేను పోస్ట్‌పోన్ చేసుకున్నాను అనమాట నా స్టే. సో, ఇంకప్పుడు ఏం చేశానంటే జాన్ సెకండ్ వీక్ కల్లా పోస్ట్‌పోన్ చేయాల్సొచ్చింది. అంటే రీజన్ ఏం లేదు. యాహ్! Have a good night. Where you from? ఐయామ్ ఫ్రమ్ హైదరాబాద్. Where? హైదరాబాద్, England. ఇండియా. India. యాహ్! ఓహ్! Have a good night. యూ టూ బాయ్. మా మమ్మీ అడుగుతున్నారు ఎక్స్టెండ్ చేసుకో అని చెప్పి. సరే అని చెప్పేసి ఇంక నేను కూడా ఒక 2 వీక్స్‌కి ఎక్స్టెండ్ చేసుకుందాం అని చెప్పేసి 1 మంత్ కాదు 3 వీక్స్ చేసుకున్నాం. సో, డిసెంబర్ 26 నుంచి జాన్ 14కి చేసుకున్నాం. సో, జాన్ సెకండ్ వీక్‌కి నేను బుక్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట. తీరా చూస్తే టొరంటోకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకేం చేశాను, ఇంకా దగ్గర ఉన్న మాంట్రియాల్ దగ్గర 6 అవర్స్ మాంట్రియాల్ నుంచి బుక్ చేసుకుందాం అని చెప్పేసి మాంట్రియాల్ నుంచి చేసుకుంటే అరౌండ్ 62,500 పడింది. నాకు ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసరికి 56 పడింది. సో, ఎక్స్ట్రా ఆ ఫేర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో 6,000 కట్టాను అనమాట. కట్టి ఫ్లైట్ బుక్ చేసుకున్నందుకని మాంట్రియాల్ చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే టొరంటో చేసుకునేవాడిని. బట్ ఇక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, చూడాలి. Visitors this way. Foreign passport, passeport étranger. All the Canadian this way. Canadian passport, passport canadien. కెనేడియన్ పాస్పోర్ట్స్ అయితే అక్కడ ఇంటర్నేషనల్ అయితే ఇప్పుడు పాస్పోర్ట్ స్కాన్ చేసి
చేయాలనుకుంటాను కానీ అనుకుంటా చూడాలి, గుర్తులేదు. ఇది ఎవరికన్నా తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నా. సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటే గనుక వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో, ఇలా కియాస్కీస్ ఉంటాయి. ఫస్ట్ అయితే మన కియాస్కీ దగ్గరికెళ్ళేసి అక్కడ చూపిస్తుంది కదా! సో, అలాగా మన పాస్‌పోర్ట్ పెడితే గనుక మన డీటెయిల్స్ అన్నీ పాపప్ అవుతాయన్నమాట. సో, డిక్లరేషన్ ఫార్మ్ ఒకటుంటుంది. సో, మనం ఏమేమి తీసుకొచ్చాము అని చెప్పేసి అన్నీ డిక్లేర్ చేయాలన్నమాట. ఫోటో తీసుకుంటారు. అలానే థంబ్ ప్రింట్స్ కూడా అడుగుతారు. సో, నేను గోరింటాకు పెట్టుకున్నాను కదా! థంబ్ ప్రింట్‌కి చాలా టైం పట్టిందనమాట. అసలు అది తీసుకోలేదు. సో, గట్టిగా చాలా సేపు అలా నొక్కి, నొక్కి, నొక్కి పెట్టుకుంటే అప్పటికెప్పటికో యాక్సెప్ట్ చేసింది. ఇంకప్పుడు ఆల్ గుడ్. ఇంకా థంబ్ ప్రింట్స్ కూడా అయిపోతే మనం వి ఆర్ ఆల్ గుడ్ అనమాట. సో, ఫోటో కూడా ఇచ్చేసాము. డిక్లరేషన్ చేసేసాక ఒక చిన్న ప్రింట్‌ఔట్ వస్తది. ఆ ప్రింట్‌ఔట్ తీసుకొని బయటికి ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళకి చూపించాలనమాట. ఆ ప్రింట్‌ఔట్ బేస్ చేసుకొని ఒక్కొక్కసారి మన లగేజ్ కూడా చెక్ చేస్తారు. సో, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నాము, మనం ఎన్ని డేస్ ఉన్నాము, ఇలా ప్రతి డీటెయిల్స్ అడుగుతారు. మనం ప్రతి డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట, ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో, కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయండి. వన్స్ ఆ డిక్లరేషన్ స్లిప్ తీసుకున్నాక మనం బ్యాగేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో, నేను తీసేసుకొని బ్యాగేజ్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ బ్యాగేజ్ అయితే ఎంత టైం పట్టిందో ఆల్మోస్ట్ 2-3 అవర్స్ వెయిట్ చేశాను అనమాట. యూజువల్గా నేను ఎప్పుడు టొరంటోలో అంతసేపు వెయిట్ చేయలేదు. నాకు ఎప్పుడు అంత వెయిటింగ్ ఉంటుంది అని కూడా తెలియదు. కానీ మాంట్రియల్లో ఎప్పుడు అంతే టైం పట్టిద్దంట. 3-4 అవర్స్ పడుతుందంట. ఇంకా నయ్యం అంటే నేను బస్ కానీ ఇంకేమైనా చేసుకుంటుంటే అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. సో, ఇనీషియల్ ప్లాన్ అయితే నేను బస్ బుక్ చేద్దాం అనుకున్నాను. బట్ లక్కీగా నా ఫ్రెండ్ వస్తా అంటే నన్ను డ్రాప్ చేస్తా అంటే ఓకే అని చెప్పేసి ఇంకా బస్ కూడా బుక్ చేసుకోలేదు. ఒకవేళ బస్ బుక్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. చాలా టైం పట్టింది. చాలా అంటే చాలా టైం పట్టింది. ఫైనల్‌గా బ్యాగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు బాగా బుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం బయటికెళ్ళిపోవచ్చు. బయటికెళ్ళాలి. ఇక్కడ చూస్తే వెల్కమ్ అని ఉంది. పైన అక్కడ ఉంది కదా, అదేంటంటే ఫ్రెంచ్ అనమాట. సో, ఇక్కడ ఎక్కడ చూసినా బోట్స్ అన్నీ కూడా ఫ్రెంచ్ ఉంటాయి. ఎందుకంటే ఇది క్యూబెక్ స్టేట్. సో, ఈ ఒక్క స్టేట్లో ఫ్రెంచ్ డామినేషన్ ఎక్కువ అనమాట. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెంచ్కి ఇచ్చి తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. సో, ఎక్కడ చూసినా కూడా బోర్డింగ్స్ అన్నీ కూడా ఫ్రెంచ్ అండ్ దెన్ ఇంగ్లీష్ ఉంటాయి అన్నమాట. షార్ట్ నాకు అది ఒక్క వర్డ్ తెలుసు, అంటే ఎగ్జిట్. బోన్జూర్ కూడా తెలుసు, వెల్కమ్. సో, వెల్ డిక్లరేషన్ రిసెప్ట్లోకి వెళ్ళి ఈ ఫామ్ మనం అక్కడ ప్రింట్ చేసాం కదా, ఆ ఫామ్ ఇచ్చేసి బయటకు వచ్చాడు. అంత మంచిగా అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాం. డిక్లరేషన్ కూడా అయిపోయింది. లెట్స్ గో. ఇక్కడి నుంచి మా ఇంటికి 4 అవర్స్ పడుతుంది అన్నమాట. 4-5 అవర్స్ పడుతుంది. సో, ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళు పిక్ చేసుకుని నన్ను డ్రాప్ చేస్తానని చెప్పారు. ఐ విష్ గేట్ నెంబర్ చూడాలి. బయటికి వెళ్ళాక చల్లలేము. నేను చెప్పులు వేసుకుని వచ్చేసాను. Why you at? Welcome home, sir. ఫైనల్గా 2 months తర్వాత మనం కెనడా వచ్చేసాం. ఫస్ట్ టైం బాగా ఉంది కెనడా వచ్చినందుకు. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి మా ఫ్రెండ్స్ వచ్చి పిక్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇంకా 5 minutesలో మనం ఇంటికి వెళ్ళిపోతాము. నేనైతే కార్ ఎక్కగానే పడుకుని పోయా. మధ్యలో ఒక బ్రేక్ కోసం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఆగితే అప్పుడు లేచా అనమాట. అప్పటి వరకు కూడా జెట్ లాగ్ బాగుండింది. సో, ఇక్కడ నైట్ అంటే మనకి ఇండియాలో ఎర్లీ మార్నింగ్ అనమాట. సో, 4-5 ఆ టైము. సో, డీప్ స్లీప్లో పడుకున్నా. ఈరోజు ఘోరంగా స్నో స్టార్మ్ ఉండింది. థ్యాంక్ గాడ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. అదే 1 day బిఫోర్ అయ్యి ఉంటే నా ఫ్లైట్ కూడా డిలే అయ్యేది అనుకుంటా. ఎందుకంటే అంత ఘోరంగా పడింది.
టెంపరేచర్ స్ట్రెయిట్ ఒక 20 డేస్ వరకు -20లోనే ఉండింది. అండ్ లక్కీ ఇంకొకటి ఏంటంటే కరెక్ట్‌గా మేము ఇంకొక 15 మినిట్స్‌లో ఇంటికి వచ్చేస్తాము అన్న దగ్గర నుంచే కొంచెం స్నో పడడం స్టార్ట్ అయిందనమాట. కొంచెం గట్టిగానే స్టార్ట్ అయింది. బట్ మధ్యలో కొంచెం కార్ స్కిడ్ అయినా సేఫ్‌గానే ఇంటికి రీచ్ అయిపోయాము. అసలు చూసారా మొత్తం వైట్ కెనడా. మా ఇంటి దగ్గర మొత్తం స్నోనే ఉండింది. ఒక నెక్స్ట్ 2 డేస్ అయితే స్నో క్లీనింగే సరిపోయిందనమాట. అంతలా స్నో పడింది. మా ఫ్రెండ్ కార్ కూడా స్నోలో ఇరుక్కుపోయింది. ఘోరంగా అంటే ఘోరంగా పడింది. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కెరీరియన్ స్పిటా. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ సపోర్ట్ మీ. బై ఫర్ నౌ.